కట్ చేసుడు అయిపోయింది మొత్తము. ఎక్కడ రాసి పెట్టిరు. ఇంకా కిచెన్ సెల్ఫ్ ఎక్కిస్తారు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. చాలా రోజులు అవుతుంది వీడియోలు తీయక. నేను 10 రోజుల తర్వాత పెడుతున్నాను అనమాట. జర పానం చూస్తే అయిన ఉండే, అందుకే పెట్టలేను, ఏమనుకోకుండ్రి. ఇంటి పనులు చాలా వరకు అయినాయి కానీ నేను తీయలేకపోయినా. పిల్లలు హాస్టల్కి వచ్చిర్రు కదా, ఇంటి పనులు ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు కదా, డబ్బులు ఇవన్నీ కథకార్కని ఉంటాయి కదా. అందుకే ఈ టెన్షన్స్ వల్ల నేను వీడియో తీయలేను, పక్కకు పెట్టేసిన ఫోన్ కూడా ముట్టుకోలేదు. ఇవాళనే తీస్తున్నాను అనమాట వీడియో. 10 రోజుల తర్వాత తీస్తున్నా. అది కూడా పని వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు, అంటే బండలేసేటోళ్ళు. నిన్ననేమో కిచెన్ టైల్స్ వేసిపోయారు అని చెప్పిన కదా, ఇవాళ కింద గ్రానైట్లు కట్ చేసుకుంటారు అనమాట. కొలుసుకూరు ఇప్పటిదాకా ఒక కిటికీ వేసేది ఉంది. ఇది నేలేరు, టైల్స్ కదులుతాయంట. నిన్ననే వేసి ఇది బండేసి కదులుతుందని ఇప్పుడు వేస్తారట. ఆ కటింగ్ అయినాక వేస్తారట. ఇలా పని ఎట్లా అవుతుంది అనేది వీడియో చూడుండ్రి. అట్లనే గట్టిగా ఒక లైక్ కొట్టుండ్రి. మొత్తం మా పనులు చూడండి. ఏమేమైతాయో కూడా తెలియదు కదా, చేసేదాకా తెలియదు ఏ పనులైనా. అందుకే సాయంత్రం దాకా ఏమవుతాయి అనేది చూపిస్తా. గ్యాస్ బండ్ అది సైడ్కున్నది, డిజైన్ అట్లుంది. మాట్లాడనీకి వస్తలేదు, తట్టి మాట వస్తుంది. అందుకే జర ఏమనుకోకుర్రి. ఇంకా అయిపోయింది, ఇంతవరకు వేసిరు. ఇల్లంతా కచ్చరకుండా సాఫ్ చేపియాలంట. మళ్ళా పనతను పిలిపించి నేను అతను ఇద్దరం కలిసి సాఫ్ చేయాలి. మళ్ళీ డస్ట్ కుప్పల్లాగా పోయాలంట. ఈ బండలు వేస్తారు కదా, కుప్పల్లాగా పోయాలంట. ఇక ఇవన్నీ వేసుడు అయిపోయింది. కిటికీలు నిన్న ఇక కిచెన్ ఒకటి ఉంది, ఇది ఒకటి వేస్తే మొత్తం అయిపోయినట్టు. కిటికీలు కట్ చేస్తుండు పెద్ద పెద్ద బండల సైజులు తీసుకొని. నీళ్ళు పోసుకుంటా కట్ చేస్తున్నాను అనమాట లెవెల్ పైప్తోని. మీకు కూడా తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పౌడర్ లేవదంట, మిషన్ కూడా జర ఖరాబ్ కదంట అట్లా వేస్తే. ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తారు అన్నట్టు. 55 రూపాయలకు ఫీట్ పడినాయి బండలు. కాలికి బండలకే 25,000 అయినాయి కిరాయి కాక. ఇంకొకటి ధర అయితే 100 రూపాయల దాకా చెప్పిరు. 70, 80 ఇట్లా 100 అన్నట్టు. మేమైతే ఆఖరికి గివి చూసినాం అన్నట్టు. ఏమో ఈ కిటికీలు అయ్యి అవేమో టైల్స్ ఆ గోడకి వేసేటి. ఆ గోడ పూల చెట్లలాగా ఇట్లా. దీంట్లోనేమో పూల చెట్లు పెట్టనీకు అనమాట. ఇగో ఇది నీడకి ఏ పెరుగుతాయేమో నాకు కూడా తెలుస్తలేవు. చెట్లు నీడకు పెరిగే చెట్లు ఉంటాయా? నీడకు పెరిగే చెట్లు తెలియదు. ఇంకా వాటర్ లెవెల్ పైప్ వేసుకుంటా కట్ చేస్తారు. ఇట్లున్నాయి బండలు. కిటికీ ఇట్లా వేసిరు. ఇంకొండ్రి టైల్ పెట్టుకుంటా కట్ చేస్తారు. తెల్ల పెన్సిల్తో గీస్తారు గీతలు. ఆ సిమెంట్ సంచులు ఇప్పుడే తెచ్చిండు మా ఆయన, తెచ్చి పోయిండు అన్నట్టు. సిమెంట్లో కలిపే కెమికల్ అంట, అది కూడా సిమెంట్ లాగానే ఉంది. ఇప్పటికీ 5 అయిపోయినాయి, 6, 7 దీంతో. సమానంగా ఉందా లేదా అని చూస్తురా? ఎందుకు అది లెవెల్ కోసమా? స్కేల్ లాగా పనిచేస్తుందేమో. అవునా? నేమో చూస్తా. గీసుకుంటుండు గీతలు. వంకర ఉందా బండ? వంకర ఉందా బండ? అంటే ఇంట్లో కొలతలు వంకర ఉన్నాయా? ఇంట్లో కొలతలు వంకర ఉన్నాయా? అవునా? అట్లా కట్ చేస్తారు. రెండొక పార్ కట్ చేస్తారని గీస్తున్నా అన్నట్టు. రాయి కట్టేసినావా కదలకుండా? అయ్యో పోయింది. ఆడికి చలివేస్తుంది అక్క. ఫస్ట్ రాయి కట్టేస్తుండు కదలకుండా. నీళ్ళు దిగుతలేవంట.
అట్లా స్వైపర్తో తీసేస్తారు, ఆ పక్క కట్ చేస్తారు. స్వైపర్ కూడా మేమే తెచ్చినాం కొన్ని సామాన్లు. काटना पड़ता है ये हाथ, ये इधर का सीधा नहीं कितना जाको नहीं है। अरे बंडा इड़ा పెట్టాలా నేను జరగాల. इधर नीचे करी ఆహా, ఇది ఉండాల్సిందే ఖచ్చితంగా. నీళ్ళు ఉడుకుతారు. గ్రానైట్ పని చేసేటప్పుడు ఉండాల్సిందే వైఫ్. ఈ టైల్స్ పని చేయదా? టైల్స్ కి పని చేయదా? పెద్ద టైల్స్ కి పని చేస్తుంది. పెద్ద టైల్స్కి పని చేస్తుంది. కట్ చేసిండ్రు. ఇక ఒక్కొక్కటి ఒక పక్కన పెట్టేస్తారు. సైజులు రాసి పెట్టిరు ఎంత ఏడొస్తుంది అనేది. ఇక్కడ ఇదంతా ఎట్లెట్లా అనేది ఇంకా బయటికి తేలేము, ఏందనేది ఇంకా నిర్ణయం అయితే లేదు. టైల్స్ వేపియాలా, గ్రానైట్ వేపియాలా, తక్కువ రేటు ఏమన్నా ఉంటే వేపియాలా ఏందనేది తెలుస్తలేదు. ఇవైతే గానని చూస్తున్నాం లోపల పని. ఇవైనాక తర్వాత తెచ్చుకుంటావాయే అనుకుంటున్నాం. हाँ कट के देंगे वो सीधा रखेंगे। लेगा पेंसिल वो रे మిషన్ లేగా. ఇది నిన్న తెచ్చిందా కాలిపోయిందా? నిన్న తెచ్చింది. అవునా, నిన్న ఒకటి ఖరాబ్ అయిన ఉండే మళ్ళీ ఇంకొకటి తెప్పించిండు అలా సారు. ఇప్పటిదాకా నా పనులు వేసుకున్నా, వీళ్ళ పని వీళ్ళ వేసిరు. కొంచెం గొంతు బాగా నొప్పి అయింది, ఇక్కడ అంతా మంట అవుతుంది. ఎంతసేపు పడుకున్నా 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇదంతా కట్ చేసుడు అయిపోయింది, గ్రానైట్ కట్ చేసుడు అయిపోయింది మొత్తము. ఇక్కడ రాసి పెట్టిరు. ఇంకా కిచెన్ సెల్ఫ్ ఎక్కిస్తారు. ఒకటి ఉంది కిచెన్లోది, అది ఒకటి ఎక్కిసి అయిపోతుంది. జర తక్లీఫ్ అవుతుంది అది ఎక్కిస్తానికి. పైనది రాసి పెట్టిరు అన్నట్టు. ఇవన్నీ కట్ చేసి కిచెన్, హాల్, బెడ్రూమ్ అన్నట్టు పెట్టిరో. మీకు కూడా చెప్తా, ఒక పద్ధతి ప్రకారం పెట్టాలంట. మొదలైతే కింది బండ పెట్టిరు, కళాయి రుద్ది. దాని తర్వాత ఇగో ఈ 2 బండలు పెట్టిరు. ఈ 2 బండల మీద ఆ బండ, ఒక బండ మీద ఒక బండ ఊస్తుంది అన్నట్టు. అట్లయితేనే గట్టిగా పట్టుకుంటుంది అంట. సిమెంట్ తెప్పించిన అది ఇది సిమెంట్ కలిపేది, ఇది మామూలు సిమెంట్. ఈ 2 కలిపి నీళ్ళలా పెడతారు అన్నట్టు. కిచెన్లో ఒక్కటి పెడితే అయిపోతుంది. ఇక గ్రానైట్ పెట్టడం కిటికీ ఇద్దరు దానిలాడుతురు. అది పెట్టడానికి బయటకేంచి అయితేనే సెట్ అవుతుందా, లోపలికేంచి అయితే సెట్ అవుతుందా అని చూస్తురు. అప్పటి నుంచి ఏ బండ అయినా బండ మీద బండ పెట్టడమే. అంటే కిటికీల పైన బండ పెట్టడం ఒక పద్ధతి ప్రకారం పెడితేనే గట్టిగా ఉంటుందంట. చీకటి అవుతుంది. అయ్యో ఇది కట్ చేసి ఇదేనా కొలతలు తీసుకురా. ఇదే ఈ బండి వేపిస్తున్నాం. ఈ పౌడర్ అయితే మామూలుగా వస్తలేదు. ఇదంతా బాగుంది కదా దుమ్ము. పక్కన డస్ట్ బిజినెస్ అవుతుంది. ఈ కిటికీలకి సగం వచ్చాడు. ఎట్లుంటామో మరి మాకైతే అర్థమైతలేదు. ఇక్కడ ఈ గంటకి చూడండి ఎట్లా వస్తుందో, పొగలు వస్తుంది. ఇవన్నీ తప్పదు ఇక కొత్త జాగాల. ఇక్కడ వేసేసి మొత్తం సెట్ చేసేయాల్సిందే, కుదిరిచేయాల్సిందే కదా. బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆడ బండి వేస్తారు తగల. చాలా సేపటి నుంచి ఒరతోటి వేస్తారు ఆ బండి. రేపేస్తా ఎల్లుండేస్తా అంటారు కానీ నేను ఇప్పుడే వేయాలన్నా వేసిరిగా ఆఖరికి. తెచ్చేది వేడిటి ఎవరైనా చల్లగా తెస్తారా. సెల్ఫ్లు వేసిండ్రు.
ఇదొకటి వేసిరు, ఆడొకటి వేసి చదువుతురు. కడమై రేపు చూసుకుంటారట వచ్చినాక. ఇంకా జరంత పని ఉంది, ఫినిషింగ్ పని. అది చేసినాక మంచిగా ఉంటారంట. అప్పటిదాకా వీడియో తీయకమంటారు. అట్లా కూడా చెప్పు. అట్లనే మీరు ఎప్పుడైనా వేస్తా చెప్పిన. దోమలు షిట్కు అంటిస్తున్నాయి. ఇక్కడ వేసిండ్రు, తుడిచేదాకా ఆగమన్నారు అనమాట. తెల్ల సిమెంట్ వేసి ఇట్లా మంచిగా వేసిరు అన్నట్టు. అట్లయితేనే పని బాగుంటుంది. ముక్కలు తెచ్చినామని చెప్పినాం కదా. మళ్ళీ బండ ఇది మోడలింగ్ చేయమని చెప్తున్నా. మరి చూడాలి ఎంతవరకు తాకుతో కూర్చుంటే. ఇప్పుడే మనకు మంటుంది. ఇవాళకి ఇది ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ సరి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని జరిగి అందరూ ఒకటి. అట్లనే గట్టిగా ఒక లైక్ కొట్టుండ్రి. ఇక ఉంటా మరి. దోస్తులందరికీ బాయ్.